మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ రెండు పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ రోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో అలాంటి ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టిన నాడు అదేదో సినిమాలో పాట ఉంటది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. మరి మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అపనమ్మకం. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, టైంపాస్కు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ పదవి రాకపోతే గడబడి చేస్తారు, మళ్ళా పదవి రాగానే గమ్మునుంటారు అనే ఒక బదనాం. 1969 నుంచి 71 వరకు గట్టిగా కొట్లాడినా 370 మంది చచ్చిపోయినా 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా మర్రి చెన్నారెడ్డి లాంటి మహానాయకుడితోనే తెలంగాణ రాలేదు. ఈ బక్కపల్సన్ మనిషితోని ఏమైతుంది అని మాటలు మాట్లాడే పరిస్థితి. మగల ఉన్నది, మగల ఉట్టింది, పుబ్బల పోతుంది అని ప్రత్యర్థులు దాడి చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏం జరిగింది, ఏం అద్భుతం చేసినాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో గులాబీ జెండా కట్టడానికి హైదరాబాద్లో మరి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, మనకొక బలగం, లక్షలాది మంది కార్యకర్తలు తయారైనారంటే మరి ఏ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట వెనకటికెప్పుడు. కనీసం దోమల మందు, కానీ ఫ్యూచర్ తాకుతోని లండన్ అంటే ఎవడు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, మూసీ గడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ గడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసిండు కదా, శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి, అందులో ఏమన్నా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చి మెల్లగా వాళ్ళను బుదిరెక్కిచ్చి దగ్గరుండి జర్రా పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుకయా 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు, విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో,
మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, 2.5 ఏళ్ళు అయిపోయా, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, ముసలోళ్ళకు 4000 పెన్షన్ అంటివి, అత్తకు 4000, కోడలకు 2500 అంటివి, ఏమైరా బాయ్ అన్నావు అనుకో, ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు, ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేను నేను. ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, తర్వాత రోషయ్య తాతను చూసినా, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినా, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటుండ ఆయనే? మన చూడురు మీరు ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తా అడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా, 30 నెలల్లో పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కడన్నా పుట్టిందా మరి? ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి విడ. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా, మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసి ఏమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా, ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు, ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు, పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానా అనగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. ఎస్ఐఆర్ అనేది ఏం కొత్త కార్యక్రమం కాదు. ఎస్ఐఆర్ అనేది మనం ఏం భయపడవలసిన అవసరం లేదు, కొంత జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు నేను లిస్ట్ ఇస్తా. మీ అంబర్పేట నియోజకవర్గంలో 2,80,000 ఓట్లున్నాయి 2025 లిస్టు ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం. నేను వెంకటేష్ అన్నకు మళ్ళా మీకు ఇంకో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు లిస్టు కూడా అందజేస్తా. ఏం లిస్ట్ ఇస్తా? 2025 ఓటర్ లిస్టు ప్రకారం మీ దగ్గర ఎన్ని డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని డబల్ ఓట్లు ఉన్నాయి అనే లిస్టు మీకు నేను అప్పచెప్తా. డబల్ ఓట్లు ఎట్లుంటాయి అంటే 4 రకాలుగా ఉంటాయి. కొన్ని మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఉదాహరణకు జూన్ 25 నుంచి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్లు ఎవరు? ఈ అంగన్వాడీ టీచర్లు, అట్లాగే జిహెచ్ఎంసీ సూపర్వైజర్లు, వాళ్ళు ఇంటింటికి వస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 దాకా వస్తారు. ఈ లోపలనే మళ్ళొకసారి మీకు నేను మొత్తం మెటీరియల్ మళ్ళీ పంపిస్తా. ఆ 240 మంది ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్లు, మీరు చాలా 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 ముఖ్యం మీ పని. ఎందుకంటే ఈ లిస్టు ఏదైతే ఫైనల్ అవుతుందో జూన్ 25 నుంచి జూలై 24 దాకా మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే జరుగుతున్నదో కార్యక్రమం అక్కడ మీరు ఉండి మీతో పాటు ఆ బస్తీ నాయకులు, మన కార్యకర్తలు అందరూ ఉండి ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా, ఏ ఒక్క సోదరి ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
డూప్లికేట్ ఓట్ల లిస్ట్ నేను మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు. ఎక్కడేముంది ఏం లేదు మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు కొత్త ఓట్లు రాయించేది, తప్పుడు ఓట్లు తీయించేది, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు కొన్ని ఓట్లు తీసేయించే పనులు ఉన్నారు. ఇక అంబర్పేటలో గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి. ఏమైనా కొన్ని కొత్త కొత్త కథలు పడితే ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సింది గులాబీ సైనికులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లిస్టు జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 దాకా మళ్ళీ మీకు టైం ఉంటుంది, 2 నెలలు. ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే చెప్పొచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. మీ ఎమ్మెల్యే గారు ఖుద్దు వకీలు కాబట్టి ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఈ అక్టోబర్ 1 నాడు పబ్లిష్ అయినాక ఒకటి యాద పెట్టుకోండి, అదే లిస్టు రేపు మీ కార్పొరేషన్ ఎన్నికలకు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. అదే విధంగా తర్వాత వచ్చే ఎంపీ ఎలక్షన్ కూడా అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఇక చివరికి నేను చెప్పేది ఒకటే, మనం ఈ 2.5 ఏళ్లు కష్టపడ్డాం, ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలింది. ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్లలో ఉంటది కాబట్టి మిగిలిందల్లా ఇక తట్టుకోవాల్సిందల్లా ఇంకొక సంవత్సరంన్నర తట్టుకుంటే తిరిగి ముఖ్యమంత్రి ఎవరైతారు? మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీ భూముల ధరలు మళ్ళా పెరుగుతాయి, పడిపోయిన దందాలు మళ్ళా ఉరుకుతాయి. మళ్ళా కేసీఆర్ వస్తేనే గరీబోళ్ల ముఖంలో మళ్ళా చిరునవ్వు వస్తుంది. ఈ ఇల్లు గులగొట్టే రాజ్యం, ఇల్లు గులగొట్టే ఇందిరమ్మ రాజ్యం పేరిట గరీబోడి పుట్టగొట్టే రాజ్యం పోవాలి అంటే మళ్ళీ గులాబీ జెండా ఎగరాలే. గులాబీ జెండా ఎగరాలంటే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం గాని, ఎస్ఐఆర్ కార్యక్రమం గాని మీరందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి పేరున మిమ్మల్ని ప్రార్థిస్తూ